సునీత తుఫాన్ల విశాల్ దగ్గరకు వచ్చి ముందు కూర్చొని రవలి గర్భవతి అని తెలుసా అని చెప్పింది. ఆమె మాటలు విశాల్కి పూర్తిగా అర్థమయ్యేలోగా నేను ఏదో పెద్ద తప్పు చేసి ఉంటాను, లేకపోతే భగవంతుడు నాకు ఈ శిక్ష ఎందుకు వేస్తాడు అంటూ 2 చేతుల్లో ముఖం దాచుకొని ఏడుపు మొదలుపెట్టింది సునీత. ఆమె వైపే నిస్సహాయంగా చూస్తూ మోగుబోయాడు. ఆమెను తను ఓదార్చలేడని విశాల్కి తెలుసు. ఇటువంటి సందర్భాలలో విశాల్కి తన నిస్సహాయతే తనపై అసహ్యం కలిగిస్తుంది. ఏమీ చేయలేని పరిస్థితి ఇది. విశాల్కి సునీతకి పెళ్ళై 15 ఏళ్లు దాటుతుంది. మొదటి 2 ఏళ్లు పిల్లలు కలగకున్నా విశాల్ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నో ఏళ్లు ఎదురు చూసి కలలు కనేగా పెళ్లి చేసుకున్నాం, కాస్త జీవితం ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడే మన మధ్య 3వ వ్యక్తి అవసరమా? ఇక వాడొచ్చాడంటే మన జీవితం అయిపోయినట్టే, అంతా వాడి కోసమే బతకాలి. అంతా అయిన తర్వాత మీరు నా కోసం ఏం చేశారు అని మనల్ని నిలదీసిపోతారు. తొందర ఏముంది, వస్తారు, రాకుండా ఎక్కడికి పోతారు అని నవ్వుతూ తేలిగ్గా కొట్టిపడేశాడు విశాల్. సునీత పిల్లల విషయం ఎప్పుడైనా తెస్తే అందరూ నన్ను అడుగుతున్నారు, ఉచిత సలహాలిచ్చి జాలి చూపిస్తున్నారు. మగవాళ్ళు మీరు, ఏదైనా లోపమా అని మిమ్మల్ని ఎవ్వరూ అడగరు. పిల్లల్ని కనాల్సిన ఆడవాళ్ళ మీదే ఉంటుంది ఒత్తిడి అంతా అందే. నాకు పిల్లలు కావాలని ఉంది. వాళ్ళు అల్లరిగా ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఆనందం అనుభవించాలనుంది. వాడు మన ఇద్దరిదే కాదు, మన పూర్వీకులందరి బాల్యాన్ని తిరిగి మన అనుభవానికి తెస్తే చూసి ఆనందించాలని ఉంది. డోంట్ వర్రీ, మన ఇండియాలో వాసన చూస్తే పిల్లలు పుట్టేస్తారు. సారవంతమైన నేల మనది. సినిమాల్లో చూడలేదు, హీరో హీరోయిన్లు వర్షంలో తడిసి గుహలోకి వెళ్తారు, బయటకొచ్చేసరికి పిల్లవాడు పుట్టేస్తాడు అంటూ రకరకాల కథలు చెప్పి నవ్వించాడు. అయితే సంవత్సరం గడిచిన తర్వాత కూడా పిల్లలు కలగకపోవడం ఇన్ఫెర్టిలిటీకి నిర్వచనమని విశాల్ సునీతలు తెలుసుకునేసరికి మరో 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు విషయాన్ని విశాల్ సీరియస్గా తీసుకోలేదు. పిల్లలదేముందే, వద్దన్నా వచ్చేస్తారు, వాడికి ఇంకా 3 లేదు, 3న మరుక్షణం పుట్టేస్తాడు, ఇప్పుడు లేడని ఏడుస్తున్నాం, అప్పుడు వచ్చి ఏడిపిస్తాడు అంటూ హాస్యం చేసేవాడు విశాల్. పిల్లలు పుట్టకపోవడాన్ని విశాల్ పెద్ద సమస్యగా పరిగణించేసరికి పెళ్ళై 6-7 ఏళ్లు దాటింది. చివరికి ఓ రోజు సునీత పట్టుపట్టింది, ఏడ్చింది, దాదాపు హిస్టీరియా వచ్చిన దానిలా ప్రవర్తించింది. అప్పుడు విశాల్కి అర్థమైంది పిల్లలు లేకపోవడం సునీతని మానసికంగా ఎంత కొంగదీస్తుందో. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లారు. ఇద్దరిని టెస్ట్ చేసింది డాక్టర్. అప్పుడు విశాల్ ఓ విషయం గమనించాడు. తామిద్దరికి ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంది, కానీ పరీక్షల్లో లోపం తనది కాదని తేలాలని ఇద్దరు దైవాన్ని ప్రార్థించారు. పురుషులకు సంతాన సామర్థ్య పరీక్ష చేస్తే సరిపోతుంది, ఆడవాళ్లకే రకరకాల టెస్టులు చేయాలి చెప్పింది డాక్టర్. తనలో లోపం లేదని డాక్టర్ తేల్చేసరికి రిలీఫ్ పొందాడు విశాల్. కృంగిపోయింది సునీత. ఇంకొన్ని టెస్టులు చేస్తే కానీ లోపం ఎక్కడుందో కనుక్కోలేమంది డాక్టర్. ఒక్కో టెస్ట్ జరుగుతున్న కొద్దీ సునీత డిప్రెషన్లోకి దిగజారడం, బాధపడడం చూస్తుంటే ఆ లోపం ఏదో తనలో ఉంటేనే బాగుండేదనిపించేది విశాల్కి. ఓసారి డాక్టర్ ఓ టెస్ట్ రాసింది. ఆమె చెప్పిన అడ్రస్ పట్టుకొని డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్లారు. విశాల్ని లోపలికి రానిలేదు. సునీతని లోపలికి తీసుకెళ్లారు. బయట నుంచున్న విశాల్ యథాఫలంగా లోపలికి తొంగి చూస్తే కర్టెన్ కొద్దిగా తొలగి ఉండి లోపల కనిపిస్తుంది. నర్సు వచ్చి సునీతని స్కానింగ్ కు సిద్ధం చేసి ఇంతలో డాక్టర్ లోపలికి వచ్చాడు. సునీత లేవబోయింది. డాక్టర్ పడుకోమని సంజ్ఞ చేశాడు. విశాల్ ముఖంలోని రక్తం పొంగుకొచ్చింది. దాదాపు అరగంట సేపు డాక్టర్ ముఖం కేసి చూస్తూ ఉండిపోయాడు విశాల్. అతడి ముఖంలో కనిపిస్తున్న ఉద్విగ్నతలు, ఇతర భావాలు విశాల్ రక్తాన్ని మరిగించాయి. అతడు డాక్టర్ మర్యాదల్ని ఉల్లంఘించాడని గ్రహించాడు విశాల్. కానీ ఏం చెయ్యాలి? తన నిస్సహాయత సునీతపై కోపంగా మారింది. అద్దాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి డాక్టర్ని తనాలనిపించింది. సునీతకు తనకు సంబంధం లేదని అనుకున్నాడు. కానీ బయటకు వస్తున్న సునీతని చూడగానే కరిగిపోయాడు. చిగురుటాకులా వణికిపోతుంది. విశాల్ని చూడగానే పట్టుకొని ఏడ్చింది. నాకు పిల్లలు వద్దు, ఎవ్వరు వద్దు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. సునీతని పదవి పట్టుకున్నాడు విశాల్. తన మూర్ఖత్వానికి, ఇన్సెన్సిటివ్నెస్కి తన మీద తనకి అసహ్యం వేసింది. ఆ తర్వాత విశాల్ని కూడా కొన్ని నెలలు దగ్గరగా రానియలేదు సునీత. పాత డాక్టర్ని వదిలి కొత్త డాక్టర్ని పట్టుకునేసరికి మరి కొన్ని నెలలు పట్టింది. మళ్ళీ అన్ని పరీక్షలు మొదటి నుంచి ఆరంభించారు. ఈసారి ఆ పరీక్ష కూడా డాక్టరే చేసింది. లేడీ డాక్టర్కి 5 నిమిషాలు పట్టిన టెస్టు మగ డాక్టర్కి అరగంట పట్టిందని అప్పుడే తెలిసింది. అయితే ప్రతి నెల ఆశతో చూడటం, ఆశ నిరాశ కావడం విశాల్ సునీతలో ఒక రకమైన ఆందోళన కలిగించింది. అది వారిద్దరి మనస్తత్వాలపై ప్రభావం చూపించింది. ఇదే సమయంలో తన ఆఫీస్లో కూడా పిల్లలు లేని వారు ఉన్నారని గమనించాడు. ఈ లోపం వారి బంధంపై ప్రభావం చూపించడం కూడా గమనించాడు. కొన్ని కేసుల్లో మగవాళ్ళు పరీక్షకి ముందుకు రారు, దోషమంతా ఆడవారిదే అంటారు. ఇది వారిని మానసికంగా ఎంత కృంగదీస్తుందో గమనించాడు విశాల్.
ఈ లోపం వల్ల సంసారాలు విచ్ఛిన్నం అవ్వడం, భార్యాభర్తలు శత్రువులా ప్రవర్తించడం చూశాడు. ఇదే సమయంలో సినిమాల్లో కథల్లో పిల్లలు లేని లోపాల్ని ఎంత హాస్యమైన అంశంగా పరిగణిస్తున్నారో చూసి వారి అవగాహన రాహిత్యానికి, ఆలోచన శూన్యతకి, మానవత్వ లోపానికి అసహ్యించుకున్నాడు. పిల్లలు లేకపోతే పొరుగింటి వాడి దగ్గరికి వెళ్లడం, లేకపోతే మగవాణ్ణి చేతకాని వాడన్నట్టు మాట్లాడడం. నెమ్మదిగా విశాల్, సునీతలు అందర్నీ తప్పించుకొని తిరగడం ఆరంభించారు. కొన్ని నెలలు ఓ డాక్టర్ని సంప్రదించి ఫలితం లేకపోతే మరో డాక్టర్ని కలుసుకునేవారు. ఇలా వెళ్ళినప్పుడల్లా సంతాన సామర్థ్య పరీక్ష ముందుగా సూచించేవారు. అలాంటి సమయాల్లో తనని తాను ఎంతగానో అసహించుకునేవాడు. సిగ్గుతో కుంగిపోయేవాడు. ల్యాబ్లో ఓ సీసా పుచ్చుకొని బాత్రూంలోకి వెళ్లటం. ఒక్కోసారి ల్యాబ్లో పెళ్లి కాని ఆడపిల్లలుంటారు. అందరూ తనని ఒక రకంగా చూస్తున్నారని మరింత ముడుచుకుపోయేవాడు. కానీ సునీత బాధతో పోలిస్తే తన బాధ ఎందుకు పనికిరాదని విశాల్కి తెలుసు. డాక్టర్ల పరీక్షలకు విలవిలలాడిపోయేది. భయంతో వణికిపోతూ ఉండేది. కానీ తప్పదు. అలాంటి సమయాల్లో మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని పట్టుబట్టేది సునీత. ఎలా పెళ్లి చేసుకోవాలి? పిల్లలు పుడతారో లేదో పరీక్షించు అనేవాడు విశాల్. విశాల్ హాస్యంగా అన్న సునీత తీవ్రంగా స్పందించేది. అంటే నేను పనికిరానని నిశ్చయించేశారు. నేను మీకేమీ కాను అంటూ బోరుమనేది. నేను పుష్పించని మొక్కను నన్ను కొట్టిపడేయండి, లేకపోతే నేను చచ్చిపోతాను అంటూ మేడ మీదకు పరిగెత్తేది. విశాల్ ఆమెను ఓదార్చేవాడు. ఒక్కోసారి ఇలా అవుతుంది. ఇటువంటి సందర్భాల్లోనే మనం భగవంతుణ్ణి నమ్మాలి. అయినా పిల్లలు లేకపోతే ఏమైంది? ప్రపంచంలోని పిల్లలంతా మనవాళ్లే. ఎవరినో ఒకరిని పెంచుకుందాం. లేకపోతే ఏ బరువు బాధ్యతలు లేకుండా హాయిగా ఉందాం. దేశమంతా తిరుగుదాం. ఒకడి కోసం సంపాదించే అవసరం లేదు. మనం పోతే ఏడ్చేవాడు లేడు అంటూ దగ్గరకు తీసుకునేవాడు. మన మధ్య తేడాలు పెళ్ళిన రోజే పోయాయి. నువ్వు పుష్పించని మొక్కవైతే నేను అంతే. అందుకే మన అదృష్టం ఇలా ఉంది కాబట్టే దేవుడు మన ఇద్దరిని కలిపాడు. అయినా మనకింకా వయసు అయిపోలేదు అంటూ ఆమెను ఓదార్చేవాడు. ఒక్కోసారి రాత్రంతా ఇలాగే గడిచేది. అయితే సునీత బాధను చూసిన విశాల్ తన బాధను కనబరిచేవాడు కాదు. సునీత తన బాధను దాచుకోలేకపోయేది. డాక్టర్ని చూస్తూనే ఏడ్చేసేది. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన రోజులు రాత్రంతా ఏడుస్తూనే ఉండేది. నేను బతికి ఎందుకు? నేను చస్తే మీరు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. నాకు చావు రాదెందుకు అని కుమిలి కుమిలి ఏడ్చేది. ఇదంతా చూస్తుంటే విశాల్కి మానవ సంబంధాల్లో ఎంత ఆనందం ఉందో అంత విషాదం ఉందని అర్థమైంది. మనిషి సుఖాలే కోరుకుంటాడు, కానీ కష్టం పొంచి ఉండని సుఖం లేదు. సుఖం కోరుకునేవాడు కష్టాల్ని భరించేందుకు సిద్ధమై ఉండాలి. రోడ్డు మీద బిచ్చగాళ్ళ పిల్లల్ని చూసి సునీత కుళ్ళి కుళ్ళి ఏడ్చేది. చూడండి, ఆ బిచ్చగాళ్ళకి కూడా పిల్లలున్నారు. వాళ్ళు లక్ష్యం లేకుండా పిల్లల్ని మట్టిలో మురికిలో రోడ్ల మీద ఎలా వదిలేస్తున్నారో. వాళ్ళకిస్తాడు పిల్లల్ని దేవుడు, మనకెందుకు ఇవ్వడు అంటూ బాధపడేది. అటువంటి సమయాల్లో ఎంత ఓదారిస్తే అంత చిరాకు పడేది, అంత రెచ్చిపోయేది. తన సమస్యకు విశాల్దే బాధ్యత అని దూషించేది. చేతికందిన వస్తువులు విసిరేసేది. మీకు పిల్లలు ఇష్టం లేదు, అందుకే మీరు పట్టించుకోలేదు. ఇలాగైంది మన పరిస్థితి. అంత పిల్లలు ఇష్టం లేని వారు పెళ్ళెందుకు చేసుకున్నారు? నా జీవితం నాశనం చేశారు అంటూ ఏడ్చేది. అవును, సరైన సమయంలో తొందరపడకపోవడం మన తప్పు ఒప్పుకున్నాడు విశాల్. ఎక్కడైనా అందమైన పిల్లలు కనిపిస్తే వీళ్ళని ఎత్తుకుపోదామా అని ఆశగా అడిగేది. తన ఫ్రెండ్స్ ఇంట్లో పిల్లల్ని చూస్తుంటే విశాల్ మనసు కూడా బాధతో నిండిపోయేది. వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటే మెత్తగా మృదువుగా తగిలే శరీరం, అమాయకమైన వారి మొహాలు విశాల్ కంటికి నీరు తెప్పించేవి. కానీ విశాల్ బయటపడేవాడు కాదు. తాను బాధపడుతున్నట్టు తెలిస్తే సునీతకి బాధ మరింత పెరుగుతుంది. మీ ఇద్దరిలో ఎలాంటి లోపం లేదు. లోపం ఉంటే దానికి చికిత్స చేయవచ్చు. కాబట్టి మీరు ఎదురు చూడండి. ఎప్పుడో అవ్వచ్చు, లేకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీకి ప్రయత్నించండి. 50-50 అంది డాక్టర్. అంత ఖరీదైన పిల్లవాడు వద్దనుకున్నారు. అప్పటికే నెల నెల పడుతున్న బాధను చూసిన విశాల్ ఓ నిశ్చయానికి వచ్చాడు. పరిస్థితిని ఇలాగే వదిలేస్తే నష్టమే తప్ప లాభం లేదని గ్రహించాడు. ఓ నెల రోజులు సునీతని తీసుకుని ఊళ్ళు తిరిగాడు. కొందరు గుళ్ళోకెళ్తే పిల్లలు పుడతారు అని చెప్పారు. విశాల్ పట్టించుకోలేదు. ఇద్దరూ కలిసి ట్రీట్మెంట్ టెన్షన్, పిల్లల ఉద్విగ్నతలు లేకుండా మనసులు విప్పి మాట్లాడుకున్నారు. భవిష్యత్తు గురించి చర్చించుకున్నారు. మనకి పిల్లలు పుట్టడం లేదు, లోపం ఇద్దరిలోనూ లేదు, అదృష్టంలో ఉంది. ఇది మన వ్యక్తిత్వానికి దేవుడు పెడుతున్న పరీక్ష. మనం ఏడుస్తూ కూర్చోవడం వల్ల మనం మన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్టు అవుతుంది. లేని దానికోసం ఏడుస్తూ కూర్చుంటే ఉన్న జీవితం చేజారిపోతుంది. కాబట్టి మనం ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపాలి. లేని దాన్ని వదిలేయాలి. పోయింది పొళ్ళు, మిగిలింది చాలు అనుకోవాలి. మనకు పిల్లలు లేకపోవచ్చు, కానీ బోలెడంత మంది పిల్లల్ని వద్దనుకుని పారేస్తుంటారు. అలాంటి అనాథను దత్తత తీసుకోవడం వల్ల కనీసం ఒకరికి మన పరిధిలో మంచి జీవితం ఇచ్చినట్టు అవుతుంది. అదే కుదరకపోతే మనమే అనాథ శరణాలయమే ఆరంభిద్దాం. ఎవరూ లేని వారంతా మనవారే అవుతారు అన్నాడు విశాల్.
తల ఊపింది సునీత. అంటే నాకు పిల్లలు పుట్టారని నిశ్చయం చేశారా అడిగింది. లేదు, ఒకసారి దత్తత తీసుకున్నా తర్వాత పుడతారు, అప్పుడు మనకిద్దరు పిల్లలుంటారు ఒకేసారి అన్నాడు విశాల్. అప్పుడు సునీతకు ఒక ఆలోచన వచ్చింది. మీ తమ్ముడు దినేష్కు 2 పిల్లలు కదా, ఇక వద్దనుకుంటున్నారు కదా, మనమే పిల్లాడని కనివ్వమంటే నవ్వాడు విశాల్. వాళ్ళు ఒప్పుకోవాలి కదా. నవమాసాలు మోసి కన్న తల్లి పిల్లవాడిని అలా ఇచ్చేందుకు ఇష్టపడదు, అది పాపం కూడా. తల్లిని పిల్లాడిని వేర్చేయడం అన్నాడు విశాల్. మరి కనిపారేసే వాళ్ళున్నారు కదా సందేహం వ్యక్తం చేసింది సునీత. అది వేరు, ఎంతటి దయనీయమైన దుర్భర స్థితిలో, తప్పని పరిస్థితుల్లో మనసు చంపుకున్న అలాంటి చర్యలకు పాల్పడతారో మన దగ్గర అలాంటివి జరగవు అన్నాడు విశాల్. అయినా సరే అడిగి చూడండి, తర్వాత అడిగి ఉంటే బాగుండేది అనుకోవడం కన్నా అడిగి కాదనిపించుకోవడం మేలు అని సునీత విశాల్ వెంట పడింది. ఆమె పోరు పడలేక ఓ రోజు తమ్ముడి వద్ద ఈ విషయం ప్రస్తావించాడు విశాల్. దినేష్ నవ్వి ఊరుకున్నాడు. అతని భార్య రవళి మాత్రం నిర్మోహమాటంగా అంది. మేమింక వద్దనుకుంటున్నాం, మళ్ళీ 9 నెలలు ఆ బాధపడలేను, అంత బాధపడి కన్నవాణ్ణి అలా ఇచ్చేలేను. నేనేమైనా పిల్లల్ని కనే యంత్రాన్నా, నేనే పాడైపోయిన యంత్రాన్ని అంటూ ఏడ్చింది సునీత రాత్రి. రవళి అన్న దాంట్లో బాధపడాల్సిందేమీ లేదు, ఆమె వైపు నుంచి చూడు, ఆమె మాటల్లో సత్యం అర్థమవుతుంది అంటూ సునీతకు సర్ది చెప్పాడు విశాల్. వాళ్లతో కాదనిపించుకున్న తర్వాత తెలిసిన వాళ్ళకి తమ ఉద్దేశం చెప్పారు. అనాథ శరణాలయంలో రిజిస్టర్ చేసుకున్నారు. మళ్లీ సునీత పూర్వపు మనిషిలా సంతోషంగా ఉండడం ఆరంభించింది. అది విశాల్కి సంతృప్తినిచ్చింది. అయితే పిల్లలు లేకపోవడానికి లోపం తనలోనే ఉందని తెలిసిన కొలీగ్ లత ఆత్మహత్య చేసుకోవడం విశాల్ని కదిలించి వేసింది. నిజంగా మన దేశంలో ప్రతి విషయం గురించి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది, కానీ ఇలాంటి మానసిక సమస్యల గురించి ఎవరికీ పట్టలేదు. కానీ ఎవరో ఒకరు పూనుకోందే ఈ సమస్య 10 మందికి తెలీదు. అప్పుడే సునీతతో సంప్రదించి పిల్లలు లేని దంపతులందరినీ కలిపి ఓ సంఘం ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇలా ఒక బాధలో ఉన్నవారంతా కలిసి తమ కష్టసుఖాలు పంచుకోవడం వల్ల తాము ఒంటరి కాదు అన్న స్వాంతన కలుగుతుంది. సునీత ఉత్సాహంగా రంగంలోకి దూకింది. బండి దారిలో పడిందనిపించింది. ఇంతలో ఇది రవళి గర్భవతి అయితే సంతోషించాలి, దానికి ఏడవడం ఎందుకు అన్నాడు విశాల్ ఏడుస్తున్న సునీతని ఉద్దేశించి. తాకుతొక్కిన తాచులా తలెత్తింది సునీత. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నేను రవళి గర్భవతి అయినందుకు ఏడవడం లేదు, వాళ్ళు గర్భం తీయించేసుకుంటారంట. ఆమె మాటలకు నిర్గంతపోయాడు విశాల్. అతడి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. నిజమే అన్నాడు దినేష్ తల వంచుకొని. చాలాసేపటి వరకు గదిలో మౌనం రాజ్యం చేసింది. విశాల్కి ఏమనాలో తోచలేదు. చివరికి మౌనాన్ని భంగం చేస్తూ రవళి మృదువుగా చెప్పింది. మాకిద్దరు పిల్లలతో కష్టంగా ఉంది, ఇద్దరం సంపాదిస్తున్న డబ్బు సరిపోవడం లేదు, వాడికి సరైన సమయం ఇవ్వలేకపోతున్నాం. అటువంటిది ఇప్పుడు మరో 9 నెలలు, ఆ తర్వాత 2-3 ఏళ్ళు మళ్ళీ బాధలు భరించలేను. నాది ప్రైవేట్ ఉద్యోగం, మెటర్నిటీ లీవ్ అంటే పొమ్మంటాడు, ఆయనకు లీవు దొరకదు. ఈ కష్టాలు ఒక్కడితోనే పడేసరికి మాకు చచ్చినంత పని అవుతుంది. మేం కష్టం భరించలేము. అందుకని ఎంతో ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం. మీరు వద్దనుకున్నారు, అది నిజమే, కానీ కన్సెప్షన్ అయింది కదా, ఇదొక రకంగా వరం లాంటిది. మనం డబ్బు లేని వాళ్ళం కాదు, మేం ఉంటాం, తోడుగా ఖర్చులని మేం భరిస్తాం, ఏ అవసరమైనా మేం చూసుకుంటాం. మేం బయట దత్తత తీసుకోవాలనుకున్నాం, ఎంతలో ఈ అవకాశం వచ్చింది. మన శిశువు మన దగ్గరే ఉంటుంది. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని కాదనుకోవడం ఎందుకు? అదీగాక గర్భస్రావం భ్రూణ హత్యనెందుకు వస్తుంది? అది అన్యాయం. విశాల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని మనోనేత్రం ముందు మాతృగర్భంలో ఇంకా ఏర్పడని శిశువు ఆకారం కనిపిస్తుంది. ఇంకా కళ్ళు ఏర్పడలేదు, చెవులు లేవు. ఇప్పుడిప్పుడు అది ప్రాణం పోసుకునేందుకు సిద్ధమవుతుంది. ఇంకా ఏమీ తెలియదు. ఏమీ తెలుసుకోకముందే దాని జీవితం సమాప్తమవుతుంది. ఒక ప్రత్యేక కలల ప్రపంచం సమసిపోతుంది. అది ఎంత అద్భుత ప్రపంచమో మన ఊహకు కూడా అందదు. మీరన్నది నిజమే, మీ దృష్టి నుంచి చూస్తే మీరు కరెక్ట్. కానీ మా సమస్యలు మాకున్నాయి, ఎవరి మీద ఆధారపడడం మాకిష్టం లేదు అంది రవళి. మేమంతా ఆలోచించాం, మాకు బాధగానే ఉంది. తప్పని పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దిస్ ఈస్ ద టఫెస్ట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్ అన్నాడు దినేష్. ఎలాగో మీరు దత్తత తీసుకోవాలనుకుంటున్నారు కదా, ఒక అనాథకి ఇల్లిచ్చిన వారు అవుతారు. అందుకే మేము గర్భస్రావానికి సిద్ధమయ్యాం అన్నాడు దినేష్. విశాల్ ఇల్లు దాటుతుంటే జీవం లేని నవ్వొకటి నవ్వాడు విశాల్. మానవ సంబంధాలు చిత్రమైనవి. ఎవరి దృష్టి నుంచి చూస్తే వారి ఆలోచనలు సరైనవే, వారి నిర్ణయాలు సరైనవే. ఇందులో విధిని తప్ప ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బయటకు వస్తూ వెనక్కి తిరిగి మరోసారి ఆలోచించుకుంటే బాగుంటుందేమో అన్నాడు విశాల్. చివరి ప్రయత్నంగా ఆలోచించుకున్నాం, రేపే అబార్షన్ చెప్పాడు దినేష్. తల వంచుకొని వచ్చేశాడు విశాల్. జరిగింది వినగానే ఏడుపు ఆరంభించింది సునీత. అది నిస్సహాయత వల్ల వచ్చిన ఏడుపు అని విశాల్కి తెలుసు. ఎలా ఇంత నిర్దాక్షిణంగా చంపగలరు పిల్లల్ని
అసలు ఆలోచన ఎలా వచ్చింది? పిల్లలు ఎంత అమూల్యమో తెలీదా? ఇక్కడ మనం పిల్లల్లో రామచంద్రాన్ని కొట్టుకు చేస్తుంటే అక్కడ పిల్లలు ఎక్కువయ్యి బరువై చంపుకుంటారు. ఇదెక్కడ న్యాయం అంటూ హిస్టీరియా వచ్చిన దానిలో అరుస్తూ ఏడవసాగింది. అసలు మీకు పిల్లలే ఇష్టం లేదు, అందుకే ఇలా అవుతున్నాయి అని అరిచింది. ఆమెను ఓదార్చే ప్రయత్నాలు చేశాడు విశాల్. ఎవరి బ్రతుకు వారిది, ఎవరి సంసారాలు వాళ్లవే, ఎవరి అదృష్టం వాళ్లదే, ఎవరి నిర్ణయాలు వాళ్లవే. బయట నుంచి మనం ఎన్నైనా చెప్పవచ్చు, కానీ అనుభవించేవాడికి బాధ తెలుస్తుంది. మనకు పిల్లలు లేరు కాబట్టి మనం ఎంతగా బాధపడుతున్నాం. వాళ్ళ స్థానంలో మనం ఉంటే మనము అలాగే ప్రవర్తించే వాళ్ళమేమో. మనం మిగిలిన అన్నం పారేస్తాం, కానీ ఆ అన్నం కోసం తప్పించిపోయేవారు ఎందరో ఉన్నారు. పారేసే ముందు వాళ్ళందరి గురించి ఆలోచిస్తామా? ఇదే జీవితం. ఉన్నదాని విలువ తెలీదు, విలువ తెలిసినప్పుడు దొరకదు. అయినా మనం దత్తత తీసుకోబోతున్నాం కదా, సంవత్సరానికి ఒకరిని తీసుకుందాం, ఇంటిని పిల్లలతో నింపేద్దాం. మనకు పిల్లలు లేరు, దేశంలో అనాథలకి కుదవలేదు కదా అంటూ ఓదార్చాడు, బుజ్జగించాడు. చివరికి ఏడ్చి ఏడ్చి అర్ధరాత్రి ఎప్పుడు సమస్యలు పడి నిద్రపోయింది సునీత. నిద్రలో కూడా ఉండి ఉండి ఏదో అంటుంది, వెక్కుతుంది. చాలాసేపు ఆమెనే చూస్తూ కూర్చుండిపోయాడు విశాల్. ఆమె బాగా నిద్రలోకి చేరుకున్నాక నెమ్మదిగా ఆమెను పక్కన పడుకోబెట్టాడు. నిద్రలోనే కలవరిస్తుంది సునీత. మనకెందుకులా అయిందండి? ఆమెను వదిలి బయటకు వచ్చాడు విశాల్. అర్ధరాత్రి దాటడంతో అంత నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. కానీ 4 గోడల నడుమ ఎవరెవరి మనసులో ఎన్నెన్ని తుఫానులు అల్లకల్లోలం చేస్తున్నాయో ఎవరికీ తెలీదు. చల్లటి గాలి వీస్తుంది. ఆకాశంలో చంద్రుడు వెండి వెన్నెల వెలుగు ప్రసరిస్తున్నాడు. తారలు మిలమిలలాడుతున్నాయి. ప్రపంచం ఎంతో అందమైనది. ఎంత అందమైనదో అంత క్రూరమైనది. అంతవరకు అణిచిపెట్టి ఉంచిన ఆవేదన, ఆవేశం, నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, దుఃఖం అన్నీ ఒక్కసారిగా విశాల్ని చుట్టుముట్టాయి. 2 చేతులు పైకెత్తి మోకాల మీద కూలబడ్డాడు విశాల్. హృదయం లోతుల్లోంచి ఆవేదనంత వెళ్లుగక్కుతూ పెద్దగా అరిచాడు. శబ్దం బయటకు రాలేదు. పిడికిళ్ళు బిగించి నేలను పిచ్చిపట్టిన వాడిలా బాదుతూ ఏడ్చాడు. ఒక్క చుక్క నీరు కంట్లోకి రాలేదు. జుట్టు పీక్కున్నాడు. నేల మీద పారాడు. అభ్యర్థిస్తున్నట్టు ఆకాశం వైపు చేతులు సాచాడు. అంతలో అలాగే నవ్వు వచ్చింది. గుండె నిండుగా నవ్వాడు. మనసులోని వేదనంతా సుళ్ళు తిరుగుతూ నవ్వు రూపం ధరించింది. ఏడ్చినప్పుడు శబ్దం వెలువడినట్టే నవ్వినప్పుడు శబ్దం కాలేదు. మనసు శరీరం తేలికైనట్టు అనిపించింది. బెడ్రూంలోకి వచ్చాడు. సునీత నిద్రపోతుంది, కానీ వెక్కడం ఆగలేదు. కంటి దగ్గర చారలున్నాయి. పక్కన పడుకొని దగ్గరకు లాక్కున్నాడు. సునీత అతన్ని హత్తుకుపోయింది. ఆమెను మరింత దగ్గరగా హత్తుకున్నాడు. ఎంత దగ్గరగా అంటే ఇక వారి మధ్య గాలి కూడా తావలేనంతగా. అలా ఒకరినొకరు హత్తుకొని వారి భవిష్యత్తులోని అనుభవాలను ఎదుర్కొనే శక్తిని సంపాదించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే జీవితం, ఇంతే జీవితం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.